అతనంతటా అతనే అల్లరి చేయాలని చూశాడా? నువ్వు అతన్ని పిలిచావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు కూర్చోండి డిఫెన్స్ లాయర్ గారు. సారీ యువర్ ఆనర్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మై లార్డ్, ఈ లక్ష్మిని అతని మొబైల్కి మెసేజ్ చేసినట్లు చాట్ హిస్టరీ. ఈ లక్ష్మిని ఆ మల్లేష్ అనే వ్యక్తిని ప్రలోభ పెట్టి పిలిచింది. లేదు సార్, లేదు. ఈ లక్ష్మి అతనితో గడపాలని భావించింది. ఈ లక్ష్మిని అతను మాట వినలేదని మల్లేష్ని అంతమొందించింది. నో యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. ఆయన చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు యువర్ ఆనర్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మీకు బోన్లో నుంచున్న లక్ష్మి ఏమవుతుంది? నాకు బాగా తెలిసిన మనిషి. బాగా అంటే? నా ఆఫీస్లో ఎంప్లాయ్. నేను చాలా రాంగ్గా మాట్లాడుతున్నానని మీరెలా అంటున్నారు? మీరు ఒక మెసేజ్ చూపించి ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఆ అమ్మాయి చేసిన చాటే కదా. కాదు, తను చేయకుండా తన ఫోన్లో నుంచి మెసేజ్లు ఎలా వెళ్తాయి? ఒక్క నిమిషం, నేను మీకు చూపిస్తాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9848. మీ మొబైల్కి మెసేజ్ వచ్చింది చూడండి. చూసారా? మీకు లక్ష్మి నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. యువర్ ఆనర్, ఈ యాప్ని యూజ్ చేసి నెంబర్ని హ్యాక్ చేసి లక్ష్మినే పంపించినట్లు ఒక మెసేజ్ని ఈజీగా పంపించవచ్చు. ఆ మెసేజ్ని పట్టుకొని ఎలా తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడతారు? సార్, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా,